చౌటుప్పల్ మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా స్థాయి శిక్షణ తరగతులను మంగళవారం సిపిఎం పార్టీ కేంద్రం కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. బురుగు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శిక్షణ తరగతుల ఆహ్వానం సంఘం గౌరవ అధ్యక్షులు ఎండి పాషా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మంగళవారం సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా స్థాయి శిక్షణ తరగతులను మంగళవారం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. బురుగు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శిక్షణ తరగతుల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు ఎండి పాషా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ రాష్ట్రంలో కీలక భూమిక పోషించనుంది. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవలంబించిన ప్రజాస్వామ్య విధానాల వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. నూతనంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హామీల అమలు పరుస్తున్నారని చెప్పి వాగ్దానం చేసింది. అటు హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని, రాబోయే కాలంలో స్థానిక ఉద్యమాలను బలోపేతం చేస్తూ పార్టీ బలాన్ని పెంచుకోవాలని కార్యకర్తలకు ఉత్తేజకర ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్, సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ మరియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోడు నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, మేక అశోక్ రెడ్డి, బంగా నరసింహులు, చౌటుప్పల్ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మున్సిపాలిటీ కార్యదర్శి బండర్ నరసింహ, మండల నాయకులు తనగ మోహన్, రాగిరి కృష్ణయ్య, బొజ్జ బాలయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా స్థాయి శిక్షణ తరగతులను